హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మీ అందరికీ ఒక శుభవార్త. మీరు ఇంట్లో నుంచి పని చేయడానికి కావాల్సిన ల్యాప్టాప్, ఆ సంబంధించిన ఆ యొక్క ఎక్విప్మెంట్ ఇవన్నీ కూడా కంపెనీ వాళ్ళే మీకు ఇవ్వడం జరుగుతుంది. మీ దగ్గర డిగ్రీ అర్హత ఉండాలి అంతే. శాలరీ ఎంత తెలుసా? మనకు నెలకు 41,000 శాలరీ, ఇంట్లో నుండే పర్మనెంట్ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్. కాగ్నిజెంట్ కంపెనీ నుంచి మనకు ఇప్పుడే రీసెంట్గా విడుదల కావడం జరిగింది. వెంటనే అయితే అప్లికేషన్ పెట్టుకోండి. మీకు ఈ వీడియోలో చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ముందే చెప్తున్నాను ఫ్రెండ్స్, ఈ యొక్క ఉద్యోగాలకు అనుభవం అవసరం లేదు, ఫీజు కూడా లేదు. మీ మొబైల్ నుంచే ఇప్పుడే మీ చేతిలో ఉండే మొబైల్ నుంచి మీరు అప్లికేషన్ పెట్టుకోవచ్చు అనమాట. సో మీరు ఆలస్యం చేయొద్దు, కింద లింక్స్ ఉంటాయి. ఇక ఖచ్చితంగా వీడియోని లైక్ చేయండి. మనం పూర్తి విషయాలు అయితే తెలుసుకుందాం. మీరు లైక్ చేయడం వల్ల మాకు కూడా కొంచెం మోటివేషన్ వస్తుంది ఇలాంటి వీడియోస్ చేయడానికి ఎప్పటికప్పుడు. సో ఇక తెలుసుకుందామా ఫ్రెండ్స్. మనము అఫీషియల్ వెబ్సైట్లో అయితే ఉన్నాం, careers.cognizant.com. సో మీరు ఇంకా డౌట్ పడాల్సిన అవసరమే లేదు. 100% జెన్యూన్ ఆపర్చునిటీ అనమాట. కాగ్నిజెంట్ యొక్క అఫీషియల్ వెబ్సైట్ నుంచే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాము. జూనియర్ డేటా అనలిస్ట్ ఉద్యోగాలండి. ఓకేనా? ఇక్కడ అప్లై నో బటన్ కనిపిస్తుంది కదా, సింపుల్గా దీనిపై క్లిక్ చేస్తే మనం ఈ ఉద్యోగాలకు అప్లికేషన్ పెట్టచ్చు. అయితే అంతకంటే ముందుగా ఏంది వీళ్ళ డీటెయిల్స్ అన్ని చూద్దాం ఒకసారి. ఈ జాబ్ నెంబర్ ఇచ్చారు. ట్రావెల్ రిక్వైర్డా అంటే అవసరం లేదంట. మీరు ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు, మీ ఇంట్లో నుంచి వర్క్ చేయొచ్చు. టెక్నాలజీ అండ్ ఇంజనీరింగ్ సంబంధించి జాబ్ కేటగిరీ అండి. ఇది మనకు కోల్కతా లొకేషన్ నుంచి అయితే రావడం జరిగింది, కానీ మనకి ఇది వర్క్ ఫ్రమ్ హోమ్. మనం ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు. మనకు విడుదలైన ఆఫీస్ కోల్కతా, ఇండియా, కానీ మన సొంత రాష్ట్రాల నుంచి కూడా మనకు వీళ్ళు హైరింగ్ చేస్తున్నారండి. ముంబై, పుణే, బెంగళూరు, హైదరాబాద్, కోల్కతా ఇలా వివిధ లొకేషన్స్ నుంచి అయితే వీళ్ళు తీసుకుంటున్నారు. కాబట్టి మీరు మన లొకేషన్ నుంచి అయినా హ్యాపీగా అప్లై చేసుకోవచ్చు. మనకు నవంబర్ 25వ తారీఖున ఈ జాబ్ని అయితే పోస్ట్ చేయడం జరిగింది. ఫుల్ టైం ఆపర్చునిటీ. ఫుల్ టైం అంటే సో మనకు అన్ని అలవెన్సెస్ అన్నీ వస్తాయి, కంపెనీ బెనిఫిట్స్ వస్తాయి అన్నమాట. ఆ యొక్క వర్కింగ్ కిట్, ల్యాప్టాప్ అన్నీ కూడా మనకి ఇంటికి వచ్చేస్తాయి వన్స్ సెలెక్ట్ అయిపోతే. చాలా మంచి అవకాశం. ఓకే, సో ఇకపోతే మనం ఏం చేయాలి? ఓకేనా? సో ఇక్కడ మనకు క్లియర్గా చెప్పారు చూడండి. మీకు బ్రీఫ్గా చెప్తాను. ఇక్కడ ఇంగ్లీష్లో ఇచ్చారు. ఫ్రెండ్స్, ఈ కాగ్నిజెంట్ కంపెనీకి వివిధ క్లయింట్స్ ఉంటారు. అంటే కాగ్నిజెంట్ కంపెనీ వివిధ కంపెనీలకు వర్క్ చేసి పెడుతుంది. అకౌంటింగ్ సంబంధించి, డేటాకు సంబంధించి. ఓకేనా? సో దానికి సంబంధించిన వాటిపైన మీరు వర్క్ చేయాలి. అంటే వివిధ కంపెనీల డేటా అనేది అనలైజ్ చేయాలి. అనలైజ్ చేసి సో వాళ్ళకు ఆ డేటా అనేది ఒక అంటే మనము సంబంధించిన సాఫ్ట్వేర్స్ ఉంటాయండి. పైథాన్ లాంగ్వేజ్ అని చెప్పి, సో ఇలా ఎక్సెల్ అని చెప్పేసి, ఇలాంటి SQL అని చెప్పి, ఇలాంటి లాంగ్వేజెస్ పైన కొంచెం మీకు నాలెడ్జ్ ఉండిందనుకోండి, చాలా బెనిఫిట్ అవుతుంది. సో మీరు ఖచ్చితంగా అప్లై చేసుకోండి. ఆ యొక్క సాఫ్ట్వేర్స్ ఉపయోగించి డేటాను అనలైజ్ చేసి కంపెనీస్కి ప్రొవైడ్ చేస్తూ ఉండాలి. సో వాళ్ళు ఆ డేటాను ఉపయోగించే అంటే ఫ్యూచర్లో ఆ కంపెనీ ఎలా వెళ్తే బాగుంటుంది సో అనేది మనకు ఆ డేటా అనలిస్ట్ల పైన ఆధారపడి ఉంటుంది అనమాట. దీనికి సంబంధించి ఎన్నో కోర్సులు మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి. మీకు ఒకవేళ ఆ స్కిల్ లేకపోతే తప్పకుండా అటువంటి స్కిల్స్ నేర్చుకోండి. సో అది అనమాట జాబ్ డిస్క్రిప్షన్. మొత్తంగా మీకు సంబంధించిన ట్రైనింగ్ మొత్తం వీళ్ళు ఇస్తారు. ఏమి టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. సో అది వీళ్ళు ఇక్కడ క్లియర్గా ఇవ్వడం జరిగింది. ఓకేనా? కాగ్నిజెంట్ కంపెనీ అనేది చాలా పెద్ద కంపెనీ అండి. శాలరీ కూడా మంచిగా ఇస్తున్నారు. మన లొకేషన్స్ కూడా మనకు వచ్చాయి కాబట్టి మీకు మళ్ళీ చెప్తున్నాను, మిస్ చేయొద్దు. ఇక్కడ అప్లై నో బటన్ క్లిక్ చేయండి. ఇలా క్లిక్ చేయగానే మనకు ఒక పేజ్ ఓపెన్ అవుతుంది. కాగ్నిజెంట్ యొక్క అఫీషియల్ పేజ్ ఇక్కడ ఓపెన్ అవుతుంది మనకు. అర్థమైందా? సో ఇక్కడ చూడండి, వెల్కమ్, యు ఆర్ నాట్ సైన్ అని చెప్పి అంటుంది. సో ఇక్కడ మనకు ఫస్ట్ ఆఫ్ ఆల్ చూడండి, ఇంగ్లీష్ లాంగ్వేజ్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇది మనం ఐ కన్ఫర్మ్ అని చెప్పి క్లిక్ చేయవలసి ఉంటుందండి. ఓకేనా? ఐ కన్ఫర్మ్ ఇలా క్లిక్ చేయగానే మనకు ఇక్కడ చూడండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఇక్కడ న్యూ యూజర్ కాబట్టి న్యూ యూజర్ పైన క్లిక్ చేసి ఇక్కడ క్రియేట్ చేసుకోవాలి. మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ క్రియేట్ చేసుకోవాలి. మన యూజర్ నేమ్ ఇచ్చేసి పాస్వర్డ్ని మంచిగా పెట్టుకోండి. రీఎంటర్ చేసి ఈమెయిల్ అడ్రస్ ఇచ్చేసి మీ యొక్క ఈమెయిల్ అడ్రస్ని 2 సార్లు ఇవ్వాలి, రిజిస్టర్ చేసుకోవాలి. మనకు ఆ తర్వాత ఇక్కడ లాగిన్ అయ్యి మనం ఈ ఉద్యోగాలకు అప్లికేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ చూడండి, యూజర్ నేమ్ పాస్వర్డ్ ఇచ్చి లాగిన్ అయిపోయి మనం ఈ ఉద్యోగాలకు అయితే అప్లికేషన్ పెట్టుకోవాలి. ఎటువంటి ఫీజు ఏమి ఉండదు. మీకు కింద లింక్స్ ఉన్నాయేమో, డౌట్స్ ఉంటే కింద కామెంట్ చేయండి. ఇటువంటి జాబ్ అప్డేట్స్ మిస్ అవ్వకుండా ప్రతిరోజు తెలుసుకోవాలి అనుకుంటే మన ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇలాంటి జాబ్ అప్డేట్స్ కోసం మిస్ అవ్వద్దు. ఉంటాను. హ్యావ్ ఎ నైస్ డే.